ముందుగా అందరికి కూడా జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, మరి కొందరికి కోపం తెప్పించొచ్చు. కానీ నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో ఒక కొత్త వాదన అయితే తెరపైకి వచ్చిందండి, ఒక మూర్ఖుడు వల్ల. మన హిందూ దేవాలయాల మీద ఉన్న నగ్న శిల్పాల వల్లే దేశంలోని రేపులు ఎక్కువ జరుగుతున్నాయంట, హిందువులే ఎక్కువ నేరాలు చేస్తున్నారంట అని కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. వందల ఏళ్లుగా నిలబడ్డ ఆ రాళ్ళకు లేని అశ్లీలత ఈ రోజు ఈ ఆధునిక మేధావుల కళ్ళకి ఎందుకు అలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు. వేల ఏళ్ల క్రితం ఆ శిల్పాలు ఆ బొమ్మలు చెక్కినప్పుడు లేని వికృతి మనస్తత్వం ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది? అసలు తప్పు శిల్పాలదా లేక చూసే మన కళ్ళదా? ఈ రోజు మనం ఈ టాపిక్ మీద చాలా డీటెయిల్ గా సైంటిఫిక్ గా మాట్లాడుకుందాం. వీడియో కొద్దిగా లెంతీగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఓపిక్ గా చూడండి. ఎందుకంటే మన ధర్మాన్ని మనమే సమర్థించుకోవడానికి కావాల్సిన ఆయుధాలు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలే. ముందుగా ఆ శిల్పాల గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో 4 పురుషార్థాలు ఉన్నాయండి: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇందులో కామం అనేది సృష్టికి మూలం. మన పూర్వీకులు దేనిని దాచలేదు, శృంగారాన్ని ఒక విజ్ఞానంగా, ఒక కళగా చూశారు. ఖజురహో లేదా కొనార్క్ లాంటి గుళ్ళల్లో ఈ శిల్పాలు ఎక్కడుంటాయో మీకు తెలుసా? వినరా, నీకే మెయిన్ గా నువ్వు వింటే తెలుస్తుంది. కేవలం గుడి బయట గోడల మీద మాత్రమే ఉంటాయి ఈ శిల్పాలు. దీని వెనకున్న సైకాలజీ ఏంటో తెలుసా అండి? ఒక భక్తుడు గుడికి వెళ్ళినప్పుడు బయట ఉన్న ఆ శిల్పాలను చూసినప్పుడు అతని మనసులో ఏవైనా వికృత ఆలోచనలు ఉంటే అవి అక్కడే ఆగిపోవాలని, ఆ బాహ్య ప్రపంచ కోరికలను, ఆకర్షణలు బయట వదిలేసి గర్భాలయంలో ఉన్న ఆ ప్రశాంతతమైన పరమాత్మని దర్శించుకోవాలని. ఇది ఒక ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఆ విషయం కూడా కొంతమంది తెలియదు. మరో విషయం, ఆ శిల్పాలు కేవలం శృంగారాన్ని మాత్రమే చూపించవండి. అక్కడ ప్రసవించే స్త్రీ ఉంటుంది, యుద్ధం చేసే సైనికుడు ఉంటాడు, పాఠాలు చెప్పే గురువు ఉంటాడు. మన జీవితంలోని ప్రతి దశను అక్కడే చెక్కారు. మరి కేవలం శృంగార శిల్పాల వల్లే రేపులు జరుగుతున్నాయనే మేధావులకు పక్కనే ఉన్న యుద్ధ శిల్పాలు చూసి ఎందుకు వీరత్వం రావడం లేదు? సంగీత శిల్పాలను చూసి ఎందుకు కళాకారులు అవడం లేదు? కేవలం నెగిటివిటీని మాత్రమే వెతుక్కునే మీ దృష్టిలో లోపం పెట్టుకొని ధర్మాన్ని విమర్శిస్తారా? ఛీ, సిగ్గుచేటు. ఇంకా రెండో టాపిక్ కోసం మాట్లాడితే, హిందువులే ఎక్కువ రేపు చేస్తున్నారనే అబద్ధం. సరే, ఇది కూడా మాట్లాడుకుందాం, మ్యాథమెటికల్ గా మాట్లాడుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా రేపులు జరిగే దేశాలు జాబితా తీయండి. టాప్ 10 కంట్రీస్. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, స్వీడన్, అమెరికా వంటి దేశాలు చాలా టాప్ లో ఉంటాయి. మరి ఆ దేశాల్లో మన హిందూ దేవాలయాలు ఉన్నాయా? అక్కడ ఖజురహో ఉందా? కొనార్క్ ఉందా? లేదు కదా. మరి అక్కడ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? నేరానికి కారణం మతం కాదు, నేరానికి కారణం శిక్ష పడదనే ధీమా, విచ్చలవిడితనం, అలాగే నైతిక విలువలు పతనం చేయాలనే ఉద్దేశం. భారతదేశంలో గత 30-40 ఏళ్లలో రేపులు పెరగడానికి కారణం ఇంటర్నెట్ లో విచ్చలవిడిగా దొరికే వీడియోస్, డ్రగ్స్, అలాగే బాధ్యత లేని సినిమాలు. వేల ఏళ్లుగా ఉన్న శిల్పాలు అప్పుడు నేరాలను ప్రేరేపించలేవు, కానీ ఇప్పుడు చేస్తున్నాయంట. ఇది ఎంత నవ్వులాటగా ఉందంటే నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. ఒక వ్యక్తి నేరం చేశాడంటే అది అతని వ్యక్తిగత వికృతి, అంటే మైండ్ సెట్. దాన్ని ఒక మతానికో ఒక సంస్కృతికో ఆపాదించడం కేవలం ఇంటెలెక్చువల్ టెర్రరిజం అండి. ఇది కూడా మాట్లాడదాం. ఇండియా వర్సెస్ థాయిలాండ్. ఇంకా చాలా మంది థాయిలాండ్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. థాయిలాండ్ లో అంత ఫ్రీడమ్ ఉన్న రేపులు జరగవని, ఇండియాలోనే జరుగుతాయని. ఫస్ట్ థింగ్ అండి, థాయిలాండ్ లో రేపులు జరగవు అనుకోవడం మీ భ్రమ. అక్కడ కూడా నేరాలు ఉన్నాయి, కానీ అక్కడ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. రాజు కుటుంబాన్ని కానీ ధర్మాన్ని కానీ అవమానిస్తే శిక్షలు కళ్ళు చెదిరేలా ఉంటాయి. సెకండ్ థింగ్, థాయిలాండ్ సంస్కృతి మన సనాతన ధర్మం నుంచి పుట్టిందంటే మీరు షాక్ అవుతారేమో. అక్కడ కూడా శృంగార కళ ఉంది, కానీ వారు తమ సంస్కృతిని గౌరవిస్తారు. మనం మాత్రం మన సంస్కృతిని వేలెత్తి చూపించి పరాయ సంస్కృతిని తలనెట్టుకుంటాం. థాయిలాండ్ తో పోల్చేవారు అక్కడ క్రమశిక్షణను అలవాటు చేసుకోరు, కానీ మన దేవాలయాలను కించపరచడానికి మాత్రం ఆ పేరు వాడుకుంటారు. ఒక కంట్రీ క్రైమ్ రేట్ ను ఆ దేశ ప్రాచీన కళలతో ముడిపెట్టడం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖత్వం అని నేను అంటాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయని? దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. హిందువుల్లో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని నింపాలని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే న్యూన్యత భావం అన్నమాట. మీ దేవుళ్ళు తప్పు, మీ గుళ్ళు అశ్లీలం, మీ సంస్కృతి నేరపూరితం అనే పదే పదే చెప్తే యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో గుళ్ళకు వెళ్ళడం మానేస్తారు. తమ మూలాలను తాము అసహించుకునేలా చేసుకుంటారు. ఏళ్ల తరబడి ఇతర మతాలలో లోపాలను దాచిపెట్టి కేవలం హిందూ ధర్మంలోని కళాత్మక స్వేచ్ఛను అశ్లీలతగా చిత్రీకరించడం వెనక విదేశీ నిధులు కూడా ఉంటాయన్నమాట. కొన్ని స్వార్థపూరిత శక్తులు, దుష్ట శక్తులు ఉన్నాయి. అది కనిపించదు ఎవరికైనా. కానీ ఏ రోజైతే మనం మన గుడిని చూసి సిగ్గుపడతామో ఆ రోజే మనం మానసిక బాలిసలైపోతాం. మన శిల్పాలు రాయిని నవ్వించాయి, రాయిని పాడించాయి. మన శిల్పకళ చాతుర్యాన్ని అర్థం చేసుకునే స్థాయి లేని వారే ఇలాంటి చిల్లర విమర్శలు చేస్తూ ఉంటారన్నమాట. సో వ్యూవర్స్, నేను చెప్పేది ఒకటే అండి, మన దేవాలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అవి అశ్లీలతకు అడ్డు కాదు అసలు. అవి ఆనందానికి, అధ్యాత్మకు, విజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్లు. నేరాలు తగ్గాలంటే మనం చేయాల్సింది గుడి మీద ఉన్న బొమ్మలను మార్చడం కాదు, మనిషి ఆలోచన
ఆలోచన విధానాన్ని మార్చడం. మనిషి ఆలోచన విధానం మార్చాలి. చట్టాలను కఠినంగా చేయాలి. రేపు మీ పిల్లలు అడిగితే చెప్పండి, నాన్న గుడి మీద ఉన్న శిల్పాలు అశ్లీలత కాదు, ఇది మన పూర్వీకులు ప్రకృతికి ఇచ్చిన గౌరవం అని. విమర్శించే వారికి ధీటుగా సమాధానం చెప్పండి. మనం మౌనంగా ఉన్నంత కాలం ఇలాంటి తప్పుడు కోతలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియో కేవలం చూసి వదిలేకండి. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి పాయింట్ను గుర్తుంచుకోండి. ఎవరైనా మన ధర్మాన్ని విమర్శిస్తే వారి కళ్ళల్లోకి చూసి ఈ నిజాలన్నీ చెప్పండి. మన సంస్కృతి గొప్పది, మన వారసత్వం పవిత్రమైనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే, మనందరిది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీ మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బై.